నమస్కారం అండి. ఒక వీర మహిళ వీరగాథ ఇవాళ షుగర్తో బాధపడుతున్న యాదమ్మ అనే ఆవిడ గురించి మాట్లాడదామని వచ్చాను. చింతా రవికుమార్, డాక్టర్ సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. మొన్న ఏప్రిల్ 1వ తారీఖు 2వ తారీఖు వచ్చారండి. ఆవిడ 45 సంవత్సరాలు. ఎన్నో రోజులుగా షుగర్తో బాధపడుతున్నారు. మందులు వాడుతూనే ఉన్నారు. ఐ థింక్ 2 రకాల మందులు కాంబినేషన్ డ్రగ్స్ వాడుతున్నారు. కంట్రోల్ ఉండట్లేదు. సో ఇక్కడికి వచ్చినప్పుడు మన డాక్టర్ల బృందం ఒక విధానాన్ని సూచించారు. ఈ సప్లిమెంటరీ సపోర్ట్స్ తీసుకుంటూ ఈ ఆహార విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకోండి అని. 12 రోజులు ఫోన్ చేసి ఈ విధానం మేము చేయలేకపోతున్నామండి, చాలా కష్టమవుతుందండి, ఇంకొక విధానం ఏమైనా ఉందంటే చెప్పండి అన్నప్పుడు మా టీం వారికి సజెస్ట్ చేశారు. నేను గతంలో చెప్పినట్టుగా 14 గంటలు ఉపవాసం ఉండండి, 10 గంటలు తినండి, సప్లిమెంట్స్ మాత్రం సమయానికి వేసుకోండి, ఆ 10 గంటల్లో ఒక్కసారి కొద్దిగా మిల్లెట్స్ తినండి అని గతంలో నేను చెప్పినట్టుగానే వీళ్ళకి సూచించడం జరిగింది. వాళ్ళు తూచా తప్పకుండా కొద్దిగా కూరల్లో అన్నం నంచుకుంటూ ఒక పూట ఒకసారి, మిగతాదంతా ప్రోటీన్ ఫైబర్ రిచ్గా ఉండే ఆహారం తీసుకుంటూ సప్లిమెంట్స్ మాత్రం ఖచ్చితమైన సమయానికే వేసుకుంటూ ఇప్పటికి 60 రోజులైంది. షుగర్ గాయం, 103 ఫాస్టింగ్, నేను ఇవాళ 128 పోస్ట్ ప్రాండియల్ తిన్న తర్వాత. ఇదొక అద్భుతం కాదా అండి? అందుకే వీర మహిళ అన్నాను. మందులు వేసుకోకుండా ఆ కాంబినేషన్ డ్రగ్స్ ఏవైతే 2 వేసుకుంటున్నారో అప్పుడు దాకా అవి మానేసి మన సప్లిమెంటరీ సపోర్ట్తో ఆహారంలో రోజులో 10 గంటలే తింటూ 14 గంటలు ఉపవాసం ఉంటూ ఆ 10 గంటల్లో ఒకసారి ఆవిడకి నచ్చినట్టుగా కొద్దిగా మిల్లెట్సో బ్రౌన్ రైసో తిని, అది కూడా కూరలు ఎక్కువ అంత తక్కువలాగా ఒకసారి తిని, ఆ తర్వాత మళ్ళీ ప్రోటీన్ తింటున్నారు, ఫైబర్ తింటున్నారు, వాటర్ తాగుతున్నారు. కట్ చేస్తే 60 రోజులకి ఫాస్టింగ్ 103, పోస్ట్ ప్రాండియల్ 128. నెల రోజులకే ఆవిడ కంట్రోల్లోకి వచ్చింది. కానీ ఇంకొక నెల కంటిన్యూ చేస్తాను, ఇప్పుడు కూడా ఇంకో నెల కంటిన్యూ చేయమని చెప్పాం. కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు, కంట్రోల్లో ఉంచుకోగలుగుతున్నారు. కొద్దిగా తిన్నా కూడా గ్లూకోజ్ ఉన్న ఆహారం, కొద్దిగా కాంప్లెక్స్గా అన్నం తినబాకండి. ఆ కొద్దిగా తినేదేదో బ్రౌన్ రైసో మిల్లెట్సో తినండి అని చెప్పిన మా సలహాను పాటించి ఆవిడ షుగర్ని కంట్రోల్లో తెచ్చేసుకున్నారు. ఇక్కడ విషయం కొద్దిగా గ్లూకోజ్ తినటం తప్పు కాదు అని ఒకటే కాదు, సెల్ హెల్త్ క్లినిక్లో బయో అవైలబిలిటీ బాగా ఎక్కువగా ఉన్న మన సప్లిమెంటరీ, మన స్ట్రెంగ్త్ అవి వాడుతున్న వలన కంట్రోల్, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగింది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గింది, కొద్దిపాటి గ్లూకోజ్ వలన ఏమీ ఇబ్బంది రాదు అనేది ఇంకొకసారి ఈవిడ నిరూపించింది. కాబట్టి చిన్న షుగర్ సమస్యలు ఉన్న వాళ్ళు పెద్దగా భయపడక్కర్లేదండి. జీవితాంతం మందులు వాడే కార్యక్రమాన్ని స్వస్తి పలకండి. ఒక్కసారి సెల్ హెల్త్ క్లినిక్ వచ్చి సంప్రదించండి. తేలికైన మార్గాన మిమ్మల్ని నియంత్రించుకునేలాగా మీ సలహా ఇస్తూ అవసరమైన సపోర్ట్, సప్లిమెంట్స్ కానివ్వండి, ఆహార నియమాల మార్పులు కానీ సూచిస్తూ మిమ్మల్ని హాయిగా కాన్ఫిడెంట్గా మీ ఆరోగ్యం మీద మీరు ఎలా శ్రద్ధ పెట్టుకోవాలో, చిన్న చిన్న క్రేవింగ్స్ ఏమీ మిస్ అవ్వకుండా ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో మీకు సూచించడం జరుగుతుంది. తప్పక ఒక్కసారి వచ్చి వెళ్ళండి సెల్ హెల్త్ క్లినిక్కి. థ్యాంక్ యూ వెరీ మచ్.